హాయ్ హలో వెల్కమ్ టు సుజల్స్ నేచర్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అండి. మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకు ఈరోజు ఒక స్టోరీ చెప్పడానికి అయితే ఉన్నానండి. ఆ స్టోరీ పేరు ఏంటన్నట్లయితే ఒక వెదురు చెట్టు కథ, ద బ్యాంబూ స్టోరీ అని అయితే పేరండి. మీరు ఎప్పుడైనా వెదురు చెట్టు కథ విన్నారా? మీకు ఈ స్టోరీ గురించి తెలిసినట్లయితే మీకు తెలిసిన స్టోరీని కమెంట్ బాక్స్లో పిన్ చేయండి. లేదు అన్నట్లయితే నేను మీకు చెప్పబోయే ఈ చిన్న కథని వినండి, మీకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మొదట్లో వెదురు నాటిన తర్వాత మొలకెత్తడానికి కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల వరకు టైం అయితే తీసుకుంటుందండి. దాదాపు 10 రోజుల నుంచి 3 వారాల వరకు టైం అయితే తీసుకుంటుంది. మీకు ఈ సమయంలో ఎటువంటి సంకేతాలు అయితే చూపించవు. అప్పుడు మీరు చాలామంది ఎటువంటి మార్పు అనేది లేదు, మొలకెత్తడం లేదు అని అనుకుంటున్నారు. వెదురు ఆ సమయంలో చాలా బలంగా, శక్తివంతమైన విత్తనం బలంగా పెరుగుతూ ఉంటుంది. మీరు చాలామంది చేసే తప్పు ఏంటి అన్నట్లయితే వెదురు చెట్టు ఎటువంటి సంకేతాలు చూపించడం లేదు అని ఆ సమయంలో వదిలేస్తున్నారు. వెదురు చెట్టు 5 సంవత్సరాల పాటు కేవలం చెట్టు వేర్లు లేదా దాని రూట్స్ పెంచుతుంది. మీకు ఈ టైంలో ఏ మార్పు సంకేతాలు కనిపించవండి. చాలామంది ఈ సమయంలో వదిలేస్తారు, కానీ సరైన సమయం రాగానే వెదురు కేవలం 6 వారాల్లో 80 అడుగుల వరకు ఎత్తు పెరుగుతుంది. మన జీవితంలో కూడా సేమ్ ఇలాగే జరుగుతుందండి. మీరు కష్టపడుతూ ఉంటారు, కానీ మీకు కొన్నిసార్లు మీ కష్టం కనిపించదు, ఏ మార్పు లేదు అనుకుంటున్నారు. కానీ ఆ సమయంలోనే మీరు మీ బలం, సహనం, అలాగే మీ ధైర్యాన్ని దృఢమైన వేరుల్లాగా పెరుగుతున్నాయి అనుకున్నాను. సరైన సమయం వచ్చినప్పుడు మీ కష్టానికి తగిన ఫలం అయితే మీకు కనిపిస్తుంది. మీకు సమయం వచ్చినప్పుడు మీ ఎదుగుదలని ఎవ్వరూ కూడా ఆపలేరు. నేను మీకు ఈ స్టోరీ ద్వారా ఏం చెప్పాలి అనుకుంటున్నాను అన్నట్లయితే, మీరు మీ ఆశల్ని వదిలేయకండి. మీరు మీ వేరుల్ని నమ్మండి, మీ ప్రయాణాన్ని నమ్మండి. వెదురులాగానే మీ ఎదుగుదల సమయం వస్తుంది. మీ కష్టాన్ని ఎవ్వరూ కూడా దోచుకోలేరు. మీ కష్టానికి తగ్గిన ఫలం అయితే మీకు లభిస్తుంది. మీ ఎదుగుదలని ఎవరు కూడా ఆపలేరు. మరిన్ని స్టోరీస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుజల్ నేచర్. థ్యాంక్ యూ.